గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇది ఎలా అంటే ఒలిచేసుకుని నీట్గా పెట్టుకుని మనకి పావు కేజీ అల్లానికి 150 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసి నీట్గా ఒలుచుకుని వాటిని ఇలా అల్లాన్ని కూడా చెక్కు తీసేసి నీట్గా పెట్టుకుని దాన్ని పేపర్ మీద వేసి కొద్దిసేపు ఆరనివ్వండి. ఆరనిచ్చి 1 గంట టు 2 గంటలు ఆరనిచ్చాక అప్పుడు మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకుంటూ ఇందులో మనకి అంటే మన క్వాంటిటీని బట్టి కొద్దిగా ఉప్పుని ఎక్కువ వేయద్దు. అలాగే పసుపు, ఇది ఆర్గానిక్ పసుపు. నేను దుంపలు తెచ్చి పసుపు కొమ్మలు తెచ్చుకొని నేను ఆడించుకున్నాను. అది పసుపు కొద్దిగా అంటే జస్ట్ 1 అర స్పూన్కి పసుపు. అలాగే ఈ ఉప్పు అనేది రాతి ఉప్పు, దీన్ని పౌడర్ చేసి నేను పెట్టుకుంటాను, ఇదే వాడతాను అన్నమాట. ఈ రాతి ఉప్పుని ఇది 1 స్పూను వేసి ఫుల్గా వేసి మిక్సీ చేసి పెట్టాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కనీసం 4-5 నెలలు అసలు చెక్కు చెదరకుండా పాడవకుండా ఉంటుంది అన్నమాట పేస్ట్. అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే ఇబ్బంది పడకుండా రెడీగా చేసి పెట్టుకుంటే మనం కూరల్లో, మసాలా కూరల్లో అన్నిట్లో కూడా మనం వేసుకోవచ్చు. చక్కగా మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే వెల్లుల్లిపాయలు నేను ఒలిచి ఇలాగా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా తాలింపులు కావాలంటే తర్వాత కూరల్లో ఇలా వేసుకుంటాం. కొన్ని కూరల్లో వేసుకోవాలన్నప్పుడు కాస్త తీసి వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా ఒలిచి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అయితే ఇలా టైట్ కంటైనర్లో పెట్టి దగ్గర మీరు 15 రోజులు 20 రోజులైనా సరే ఇంతే ఫ్రెష్గా ఉంటుంది పాయి. కాబట్టి మనం ఇలాగా టైంని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, మీకు ఈ అమ్మమ్మ ఛానల్ యొక్క టిప్స్ అంటే చిన్న సలహాలు, చిన్న ఉపయోగాలు చెప్తే మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ చెప్పండి. ఈ చిన్న టిప్స్ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.